హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము మోక్షకి రేపు స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది. సాక్షికి కూడా సాక్షి డ్యాన్స్ మోక్ష సింగ్కి సెలెక్ట్ అయ్యారు ఇద్దరికి కూడా మేము సాక్షికి కాస్ట్యూమ్ వాళ్ళ స్కూల్లో ఇస్తామన్నారు. మోక్షకి మాత్రం తీసుకున్నాం. అది సింగింగ్ కాబట్టి రామకీర్తనకి సెలెక్ట్ అయ్యింది. దానికని చెప్పి మేము పట్టులంగా తీసుకోవడానికి వచ్చాము. ఇంట్లో ఉంది, అది కొంచెం పైకి వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు కొత్తగా తీసుకుందామని చెప్పి చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాం. మేమైతే ఫస్ట్ అయితే సిఎంఆర్కి వెళ్ళాము. అక్కడ అంతగా కలెక్షన్ లేదు, 4 సెట్స్ ఉన్నాయి. అందులో మాకేమి నచ్చలేదు. ఇంకెక్కడైతే ఒక సెట్కి ఫైనల్ చేసాము. ఇంకా దానికైతే కొంచెం ఆల్టరేషన్ చేయించాలని చెప్పి ఇక్కడికి ఆల్టరేషన్కి వచ్చాము. పిల్లలకి ఎదిగే పిల్లలకి ఈ ఇయర్లో తీసినవి నెక్స్ట్ ఇయర్కి సరిపోవట్లేదు. ఇంకా మనమైతే కొంచెం పొడవే తీసుకోవాలని చెప్పి ఈసారి అయితే పొడవే తీసుకున్నాను. దాన్ని మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ ఇచ్చేస్తుంది ప్రోగ్రాంలో అని చెప్పి కొంచెం సైజ్ చేస్తున్నాను. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు విప్పేసుకోవచ్చు కుట్లు అని చెప్పి. తర్వాత ఇంకా బ్యాంగిల్స్ తీసుకోవడానికి అయితే బ్యాంగిల్ షాప్కి వచ్చాం మేము. ఈ స్కూల్ పుణ్యమా అంటూ మోక్షకి ఏంటంటే ఇంకా వీక్ అంతా కూడా యూనిఫామ్ సివిల్ డ్రెస్లు వేసే పని లేదు కదా, అందుకని చెప్పి మేము సివిల్ డ్రెస్ల మీద పెద్దగా ఇంక నేను ఫోకస్ పెట్టకుండా ఓన్లీ పండగల టైంలోనే తీసేదాన్ని దానికి బట్టలు. ఇంకా అవి కూడా కొంచెం జీన్ టైపు టీషర్ట్ టైపు. ఇంకా ఈ బ్యాంగిల్స్ అవి కూడా ఇంకా ఎలా ఉండదు కదా స్కూల్లో, అందుకని చెప్పి పెద్దగా తీసుకోను. నేను ఇలా ఈవెంట్కి అవసరమైనప్పుడు మాత్రమే తీసుకుంటాను. ఇంకా మోక్ష కొన్న డ్రెస్కి అయితే ఒక గిఫ్ట్ అయితే ఫ్రీ వచ్చింది మనకి. తర్వాత స్కూల్కి అయితే వెళ్ళాం. ఇంకా మరుసటి రోజు స్కూల్కి పిల్లలు ప్రాక్టీస్కి అయితే పంపించమన్నారు. మార్నింగ్ సెషన్ అక్కడ నుంచి మళ్ళీ రిసీవ్ చేసుకొని మళ్ళీ రెడీ చేసి పంపించమన్నారు. అందుకని చెప్పి మేము ఇప్పుడు స్కూల్కి అయితే వచ్చాం. స్కూల్ అంతా కూడా చైర్స్ చేస్తారు, చూస్తున్నారు కదా మీరు. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకు ఇది ఎవ్రీ ఇయర్ చేసే సెలబ్రేషన్ టైప్ కాదనమాట. ఇది 25 years అయింది స్కూల్ స్టార్ట్ చేసి, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. అందుకే సార్ అయితే ఈ స్కూల్ ప్రిన్సిపల్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. స్టేజ్ కూడా చాలా పెద్దది వేసి పిల్లలకి ప్రతి క్లాస్ పిల్లలకి కూడా ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం కదా, ఇంకా పిల్లలు వస్తున్నారు. ఇంకా వీళ్ళనైతే రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే రిసెప్షన్ కొత్తగా కడుతున్నారు మొత్తం అంతా కూడా. ఇంకా ఇది బయట పెట్టడానికి స్టాండ్స్ తయారు చేస్తున్నారు. ఒకవైపు బయట కూడా చాలా నీట్గా ఎంట్రన్స్లో పెట్టారు 25 సిల్వర్ జూబ్లీ అని చెప్పి. ఇంకా పిల్లలకైతే డ్రెస్సింగ్ కూడా చెప్పాను కదా, వాళ్ళు స్కూల్లో ఇచ్చిన కాస్ట్యూమ్స్ మనం అక్కడ మనీ పే చేస్తే ఆ కాస్ట్యూమ్ ఇచ్చారు సాక్షికి. ఇంకా మోక్షకి అయితే మేము తీసుకున్నాం కదా నైట్, అది వీళ్ళ స్కూల్లో ఫంక్షన్ ఏమో కానీ ఒక వారం నుంచి అసలు రెస్ట్ లేదు మా వారికి అయితే. పిల్లల్ని తీసుకురావడం మళ్ళీ 2 hours తర్వాత మళ్ళీ రమ్మడం, తర్వాత మళ్ళీ ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ జాయిన్ చేసాం, మళ్ళీ అక్కడ దింపడం. చాలా టైర్డ్ అయిపోయారు. అందులోనే ఈ వారం అయితే ఎండలు చాలా ఎక్కువైపోయినాయి కదా. ఇంకా మేమైతే పిల్లల్ని 3కి వాళ్ళు అప్పచెప్పమన్నారు పిల్లల్ని అక్కడ. మేము ఇంకా వీళ్ళని ఇచ్చేసి మళ్ళీ మేము వెళ్ళి మళ్ళీ మమ్మల్ని 6కి రమ్మన్నారు ఈవెంట్కి. మాతో పాటు అంతకుముందు చాలామంది పిల్లల్ని ఇక్కడ ఇవ్వడానికని వచ్చారు పేరెంట్స్. ఇంకా మేము కూడా పిల్లల్ని ఇచ్చేసి ఇప్పుడు వెళ్ళి రెడీ అవ్వి మళ్ళీ రావాలి. ఇంకా మేము 6కి రమ్మన్నారు కదా, 6:20కి అయితే వచ్చాము. ఇంకా లోపలంతా కూడా ఫుల్ లైటింగ్, స్టేజ్ అంతా కూడా లైటింగ్. పిల్లలు చక్కగా రెడీ అయ్యి హడావడి మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చారు. ఎందుకంటే స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా ఏదో ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ వచ్చారు. ఇందాక మనం వచ్చినప్పుడు స్టాండ్స్ తయారు చేశారు కదా, అవి ఇక్కడ పెట్టారు. ఇంకా రిసెప్షన్ అంతా కూడా చాలా నీట్గా ఫ్రేమ్ పెట్టి బెలూన్స్తో డెకరేషన్, మేడమ్స్ రిసీవింగ్, అలాగే మనకి పార్కింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంకా స్టేజ్ దగ్గరికి వచ్చేస్తే స్టేజ్ అంతా కూడా చాలా నీట్గా జంగిల్ థీమ్తో అయితే డెకరేషన్ చేశారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ పిల్లలతో స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు ప్రార్థనా సాంగ్తో. మేము ఉదయం వచ్చినప్పుడు ఈ చైర్స్ అన్నీ చూసి కూడా ఎలాగైనా సరే 6కి ఆ టైం కల్లా మనం వచ్చేయాలి. ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు కాబట్టి, ఇది ఎక్కువ మంది పేరెంట్స్ వస్తారు కాబట్టి ఖాళీ ఉండదు. తర్వాత వెనక్కి అయిపోతాం, పిల్లల్ని వీడియో తీయడానికి కూడా అవ్వదు అనుకున్నాం. మాకైతే అలాగే అయ్యింది. మేము వచ్చిన 6:20కి మాత్రమే. అప్పటికే చాలా మంది పేరెంట్స్ వచ్చి కూర్చునిపోయారు. మేము చాలా బ్యాక్ సైడ్ కూర్చోవాల్సి వచ్చింది. బ్యాక్ సైడ్ వాళ్ళకి కనిపించదని LED స్క్రీన్స్ ఎక్కడికక్కడ పెట్టాను. నేనైతే ఇంక మరి అందులోనే వీడియోస్ ఎక్కువ తీయడం జరిగింది.
సెకండ్ క్లాస్ కాబట్టి కొంచెం కలుపుతుంది. చేస్తారు అటు నుంచి వస్తారు రెండు రెండు రెండు. don't have any passion to do this. It's not a choice to, so not choice to me particularly. It's a very accidental decision I taken. I got a government job after my father died, but I rejected because first I don't know why I rejected. I fought with my parents, my brothers and all. Then I started the Sun School. It's my father's name. And we strived our best to make education an enriching experience that allows our learners. ఇంకా పిల్లలది ఎవరి పెర్ఫార్మెన్స్ అయిపోగానే వాళ్ళ పేరెంట్స్కి అయితే మేడం తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. Jagdish, thank you. Here and keep this book as a memory. Everyone. Over the past 25 years, a journey of growth, learning, and countless challenges mentally. This time, we witnessed the area of a remarkable milestone for many years over the past 25 years. I've seen the Instagram, I've seen all the programs conducted for the parents to know, and this happens only here.
నువ్వు ఎల్ఈడి స్క్రీన్ లో చూడు. సాక్షి హాయ్
ఇంకా ప్రోగ్రామ్ అయితే ఫైనల్కి వస్తుంది. మేము 10:40 వరకు ఉన్నాం. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి బయలుదేరిపోయాం. బయలుదేరే ముందు పిల్లలకి ఇక్కడ కొన్ని క్లిప్స్, వీడియోస్, అలాగే ఫొటోస్ కూడా తీసాను.